వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగైనా సరే, ఎలాగైనా నా ఎంగేజ్మెంట్ జోష్నతో ఆపాలి అని ఎవరికి చెబితే ఈ ఎంగేజ్మెంట్ ఆగుతుందో అని చెప్పేసరైతే కార్తీక్ తనలో రూమ్లో ఆలోచించు ఉంటాడు. ఇంతలా అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ని చేసుకోకుండా ఉండాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అతను తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తాడు. ఇంతలో ఎలాగైనా వాళ్ళ అమ్మకి నాన్నకి ఏదైనా ఇది చెప్పలేకపోతున్నాను కదా, మామయ్య వాళ్ళకు కూడా చెప్పలేకపోతున్నాను. ఎవరికి చెప్తే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది, చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే ఎలాగైనా జోష్నాకి కన్విన్స్ చేసి ఈ ఎంగేజ్మెంట్ మాట్లాడి, ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదు అని మనం ఇద్దరం తప్పుకుందాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన ఫోన్ తీసుకొని జోష్నాకి ఫోన్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న మాటలను అప్పుడెప్పుడో మాటలు విని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, బావా, నాకు నీతోటి పెళ్ళి అవ్వకపోతే నేను ఏదో ఒక బండి కింద పడి చనిపోతానని కదా, అది నిజం చేసినా చేస్తుంది. అదొకటి పిచ్చిది అనుకుంటూ ఉంటాడు. అమ్మో, జోష్నకు కూడా చెప్పకూడదు, ఎలాగ ఆపాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టము లేదు. జోష్న నీ పెళ్ళిని చేసుకోవడం చాలా బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ మాత్రం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయాలనేసి ఆలోచించుకుంటూ, చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. తన రూమ్లో ఉంటాడు. ఎలాగైనా నేను ఈ ఎంగేజ్మెంట్ని చేసుకోకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని దేవుడా అని తన రూమ్లో తాను